ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు. సరైన సమయానికి వైద్యం అందగా చనిపోయిన వారి సంఖ్య కూడా ఎక్కువ ఉంది. అయితే ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగి ఎవరైనా తీవ్రంగా గాయపడి వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు కూడా సాయం చేయని రోజులు ఇవి. ఒకవేళ సాయం చేస్తే ఎక్కడ పోలీస్ కేసులో ఇరుక్కుంటామనే జనాలకు భయం ఉంటుంది. కానీ ఇకపై అలాంటి భయాలు అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న ఓ పథకాన్ని ఏపీ ప్రజలు కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు అధికారులు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణా కమిషన్ మనీష్ కుమార్ సిన్హా కీలక ప్రకటన చేశారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఆ బాధితుడిని గోల్డెన్ అవర్స్ అంటే మొదటి తొలి గంటల్లోనే కొనుక ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని సిన్హా పేర్కొన్నారు. అయితే దీనికి ఒక పథకం కూడా ఉంది, అదే రఘ్వీర్. ఈ పథకం అమలు చేస్తుందని తెలిపారు. ఇలా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారి ప్రాణాలు కాపాడిన వారికి 25,000తో పాటుగా ప్రశంసల పత్రం ఇస్తామని తెలిపారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. అందుకే ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలు కాపాడేలా ప్రజలని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ రఘ్వీర్ పథకాన్ని అమలు చేస్తుంది. అంటే ఇక్కడ రఘ్వీర్ పథకం కింద 25,000 ప్రశంసా పత్రం ఇవ్వడమే కాదు, మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రతి ఏటా జాతీయ స్థాయిలో 10 మంది రఘ్వీర్లను ఎంపిక చేస్తారు. వారికి 1,00,000 చొప్పున సాయం కూడా అందిస్తారు. అలాగే సర్టిఫికేట్, ట్రోఫీ కూడా ఇస్తారు. రోడ్డు ప్రమాదాల బాధితుడిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన సమయంలో ఆసుపత్రి డాక్టర్లు ఓ స్లిప్ ఇస్తారు. అనంతరం ప్రతి నెల కలెక్టర్ నేతృత్వంలో కమిటీ సమావేశం నిర్వహిస్తుంది. రఘ్వీర్ పథకాన్ని అర్హులు ఎంపిక చేస్తుంది. అనంతరం ఆ జాబితాను రాష్ట్ర కమిటీ పంపిస్తారు. అక్కడ రఘ్వీర్లను ఖరారు చేస్తారు. ఈ 25,000 ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు. ఈ పథకం గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరు అవసరమైన సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడి రఘ్వీర్ అవ్వాలని కోరుతున్నారు. ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. అందుకే ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతుంది. అయితే గతంలో ఈ ఆర్థిక సాయం 5,000 ఉండేది, దానిని ఇప్పుడు 25,000 పెంచారు.